షాప్ చిరంజీవి గారు నగలు నా దగ్గరే కొంటారు, లేకపోతే గ్యాజెట్స్ ఏదైనా నా దగ్గరే కొంటారు, ఫోన్ నా దగ్గర కొంటారు అని చెప్పినా సరే చిరంజీవి గారు వ్యక్తితో ఫైట్ చేయాలని ఉంటుంది. కాకపోతే ఏమవుతుందంటే వాళ్ళకుండే బిజీ తోటి కోర్టులు తిరగటం ఇదంతా ఇబ్బంది కాబట్టి ఫోన్లో ఇంకేం నేనేం చేయలేను ఇప్పుడు వెళ్ళి వాడిని ఆపలేను అని చెప్పేసి ఒక ఫీలింగ్ తోటి ఆగిపోయారు. కానీ అంటే ఎంత భయపడిపోతున్నారంటే ఏలో వాయిస్ ఈజీ, ఆయన వచ్చే వాయిస్, ఆయన వాడేటువంటి కొన్ని స్లాంగ్, లేకపోతే స్ట్రెస్ అండ్ లాంగ్వేజ్లో ఏదైనా సరే స్ట్రెస్ ఉంటుంది అండ్ సిలబల్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా యాజ్ టీజ్గా మాట్లాడి ఈ చిరంజీవి గారు మాట్లాడింది అని చెప్పేటువంటి విధానాన్ని కానీ పోర్ట్రే చేస్తే కనుక ప్రతి వాళ్ళు భయపడిపోతున్నారు. మీరు ఇందాక అడిగిన దాంట్లో మిమిక్రీ ఆర్టిస్టులు వస్తారండి. మిమిక్రీ ఆర్టిస్ట్ వరకు అంటే చిరంజీవి గారి లాగా ఇమిటేట్ చేసేవాళ్ళు, లేకపోతే నాగార్జున లాగా ఇమిటేట్ చేసేవాళ్ళు, అమితాబ్ బచ్చన్ లాగా ఇమిటేట్ చేసేవారు. వాళ్ళందరూ ఒక విన్యాసం ఇచ్చేవారు. ఇట్స్ ఏ స్టేజ్ షో. స్టేజ్ షోలో ఎంతవరకు అంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ రక్తి కట్టించడం కోసం ఒక డ్రామా చేసినప్పుడు ఒక రాముడు క్యారెక్టర్ డ్రామా చేస్తున్నాడు, రాముడు వచ్చి డిఫెండ్ చేసుకోక్కల అక్కడ పోన్లే ఆ టైంలో వాళ్ళు దేర్ యూటిలైజింగ్ అంటే కొంచెం ఒక రకంగా దేర్ ఎంటర్టైనింగ్ ద పబ్లిక్ అనుకుని వదిలేసేవారు. అదే మిమిక్రీ ఆర్టిస్ట్ ఫోన్ చేసి మిమ్మల్ని బలరాం గారు నాకు ఇప్పుడు అర్జెంటుగా డబ్బు కావాలి, 1,00,000 రూపాయలు ఇవ్వండి అని అడిగారు అనుకోండి, మీరు పంపించారనుకోండి, ఈ నేరం ఎవరికి వెళ్తుంది? మిమిక్రీ ఆర్టిస్ట్కి వెళ్తుందిగా, డైరెక్ట్గా యాక్టర్కి వెళ్ళిపోద్దిగా. ఎందుకు? ఆయన వాయిస్ తోటి మిమ్మల్ని డిస్టర్బ్ చేసి మీ ప్రైవసీ మీ యొక్క ఫండ్స్ని అతను తీసుకున్నారు. ఆ ఆర్టిస్ట్ సంబంధించి ఎవరైతే ఆర్టిస్టు ఒక చిన్న ఆర్టిస్ట్ అనుకుందాం, ఆలీ గారే అనుకుందాం, ఆలీ గారు వాయిస్ తోటి మిమ్మల్ని, మీకు ఆలీ గారు అంటే తెలుసు అని ఏదో తెలిసింది అతనికి, ఎవరో మిమిక్రీ ఆర్టిస్ట్ ఫోన్ చేసి ఆలీ గారు నేను ఆలీని మాట్లాడుతున్నానమ్మా, నాకు అర్జెంట్గా 1,00,000 రూపాయలు కావాలి, ప్లీజ్ 1,00,000 రూపాయలు ఇవ్వు బలరాం అంటే, ఏమో అలీ గారికి అవసరం, ఫోన్ కన్నా మించింది ఏముండదు కదా, వీడియో కాల్ అడగరు కదండి, మీరు ఫోన్ చేసి అడిగారు, ఫోన్లే ఎప్పుడు అడగలేదు అని 1,00,000 రూపాయలు పంపించారు అనుకోండి. తర్వాత అలీ గారు ఫోన్ చేసి నీ ఎప్పుడు చెప్పలేదు, ఎవరు చెప్పారు నీకు అంటే, ఈ అమౌంట్ రికవరీ పార్ట్ అనేది ఒక క్వశ్చనింగ్ వచ్చి ఈ వాయిస్ మిస్యూటిలైజ్ చేసుకుని లబ్ధి పొందిన వాడి మీదే కదా మనం వెళ్తాం. ఈ తరుణాన్ని ఏఐలో తీసుకెళ్తే ఒక 100% ఎక్కువ ఉంటుందండి. ఓకే, అంటే